అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5,36,00,000 జనాభాకి, తెలంగాణలో ఉన్న 4 కోట్ల జనాభాలకి నా యొక్క నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క దినపత్రిక చదువుతున్నండి. ప్రతిరోజు మీరు నేను చదివేదాన్ని చూస్తున్నందుకు మీకు ముఖ్యంగా 1000 నమస్కారాలండి. మీ దేవసేన ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రిక చదవబోతున్నా సార్, చూడండి. ప్యాసింజర్ రైల్ గూడ్స్ కి 8 మంది మృతి, 14 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్లోని బాలాస్పూర్ వద్ద ప్రమాదాలు జరుగుతున్న పట్టదా. జగన్ షో జనం పాటలు. రైతుల పరామర్శ పేరిట వైసీపీ బల ప్రదర్శన. టపాసుల మోత, సైలెన్సర్ తీసిన బైకుల రోదా. విజయవాడ మచిలీపట్నం NH-65 పై అనుమతి లేకుండా 70 కార్లతో భారీ రోడ్ షో. భారీగా డబ్బు ఖర్చు చేసి జన సమీకరణ. తీవ్ర ఇక్కట్లు పడ్డ ప్రయాణికులు, వాహనదారులు, పోలీసులపై పదే విరుచుకుపడ్డ వైసీపీ నేతలు. సిఐలపై మాజీ ఎమ్మెల్యే కైలే పేర్ని కిట్టు. దుర్భాషలు. కాన్వాయ్లోని వాహనాలు ఢీ. మరో ట్రావెల్స్ బస్సు దూకుడు. మితిమీరిన వేగంతో వ్యాన్ను ఢీకొని బోల్తా మహిళ టెక్కి దుర్మరణం. 8 మంది గాయాలు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం. వరుస ప్రమాదాలు జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దూకుడుకు మాత్రం కళ్ళెం పడటం లేదు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐషర్ వ్యాన్ను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనలో ఓ మహిళ టెక్కి మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురక్ష కూతురు నిధితో భర్త వినీత్. ప్రతిరోజు మరణాలు అవుతున్నాయి యాక్సిడెంట్స్. రాంప్రసాద్ రెడ్డి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నట్టండి మీరు? ప్రతిరోజు మరణాలు అంటే జనాలను అసలు ఏంది మీరు? మినిస్టర్ అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలండి. రాజకీయాలు రావడం గొప్ప కాదు. అందరూ చేసుకోవచ్చు, క్యాండిడేట్ నిలబడవచ్చు, ఎమ్మెల్యే నిలబడి. మనకు తెలిసి ఉండాలి ఎట్లా పరిపాలించాలి. ఎందుకంటే ఒక ఇంటిలో ఒక 3 పిల్లలు ఉంటే ఆ తండ్రి పెంచాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. వాళ్ళకు ఇంట్లో బియ్యం నుంచి స్టార్ట్ అవుతుంది, పాలు, రోజువారీగా ఇంట్లో సరుకులు ఎన్ని తేవాలి, ఆయన ఉద్యోగం ఎంత, ఆయన ఆస్తి ఎంత, ఆయన మంత్లీ ఆయన ఇన్కమ్ ఎంత, అది సరిపోక వాళ్ళు దాన్నే ఒక కుటుంబాన్ని నడపలేని వాళ్ళు 5,36,00,000 జనాభాకు ఏం అవసరాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియక మీరు రాజకీయాలకు వస్తున్నారు. కానీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది. చూస్తున్నాం కదండి ప్రతిరోజు. అంటే మీరు ఎక్కడ ఉన్నారు? అందరిలాగా ఉండొద్దండి. మినిస్టర్ అంటే ఏంది, మంత్రి అంటే ఇన్ని కోట్ల మంది మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు వాళ్ళకు జవాబుదారీగా ఉండాలి. ప్రతిరోజు జనాల్లో ఉండాలి. ట్రావెల్స్ కోసం మీకు ఎన్నిసార్లు చెప్పి, మొన్న 19 మెంబర్స్ చనిపోయారు కావేరీ ట్రావెల్స్ బస్సులో. శివశంకర్ ఆయన పెద్ద కోటూరు దగ్గర తాగేసి వాళ్ళు బైక్తో కట్లు కొట్టుకుంటూ వచ్చేసి యాక్సిడెంట్ జరిగింది. మీకు అందరికి తెలిసిన విషయమే. అది మర్చిపోకుండానే అప్పుడే మళ్ళీ ఒకటి. అసలు ఏం చేస్తున్నారండి మంత్రి అంటే? మీరు మా తమాషా అనుకుంటారా ఏంటి? జనంలో ఉండాలండి. జనాల అవసరాలు మేము తీర్చేవాళ్ళు మినిస్టర్ అంటారండి. ఉట్టి కాదు, వాళ్ళ పేరు పైన డబ్బులు వస్తాయి. పోనీ అంతగా చనిపోయిన వాళ్ళ, మొన్న గుడిలో చనిపోయారు 9 మెంబర్స్, ఒక్కొక్కరికి 15 లక్షలు అండి ఇచ్చేది మీరు. ఎస్గ్రేషియా 15 కోట్లు ఇచ్చినా తక్కువే. 15 కోట్లు ఇచ్చినా తక్కువ. మీదేం పోతుందండి? మీకు ఇప్పుడు రాజకీయంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు డబ్బు వస్తుంది, అప్పు పుడుతుంది, తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి. కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నా సంతోషంగా బతుకుతారు కొన్నేళ్ళండి. గురుగారు రాంప్రసాద్ గారు మీరు చూడండి, కొంచెం చూసి ఇదంతా ప్రతిరోజు ఇవి అంటే ఎట్లాగండి? పేపర్ చూడాలన్నా, మాకు ఈ వార్త చదవాలన్నా భయం వేస్తుంది, బాధేస్తుంది చెప్పాలంటే. అదే దాంట్లో మీరుంటే, నేనుంటే మన ఫ్యామిలీస్ రోడ్డున పడరా? చెప్పండి. అంటే వాళ్ళు పేదవాళ్ళనే కదా. పేదవాళ్ళని ఎంతో 15 లక్షలు ఇవ్వడము, 20 లక్షలు ఇవ్వడము,
సరిపోద్దండి. ప్రాణాన్ని మనము వెలయించి కొనలేము. మన ప్రాణం ఎంత తీపో ఎదుటి వాళ్ళ ప్రాణం కూడా అంతే తీపి అనుకోవాలండి. వేరే వాడిని కొట్టడం కాదు గొప్ప, మనకు వేరే వాళ్ళు కొడితే మనకెంత బాధేస్తుందో అది తెలిసిన వాడే మానవుడు. ఆ మానవత్వంలో అడ్మినిస్ట్రేషన్ టోటల్గా కొలాప్స్ అవుతుంది. ఎందుకో ఒక్కసారిగా అక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో స్పష్టత కోల్పోతుంది. ఎందుకు? 2 రాష్ట్రాల్లో అట్లాగే ఉంది. ఒకటని చెప్పట్లే నేను, ఆంధ్రప్రదేశ్ అట్లాగే ఉంది, ఇక్కడ తెలంగాణ కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే మీకు చెప్పా, ట్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పంపండి డ్రైవర్లకు. విన్నారా? ఏందండి రోజు ఇన్ని ప్రాణాలు పోతుంటే ఎట్లా ఉంటుంది చెప్పాలంటే, మాకు రోజు పేపర్ స్టార్ట్ చేయగానే ఇవే కనబడుతున్నాయండి. మరణాలు అందరు బ్రతకాలని ఉంటుంది కదండి. మనం అది చేయాలి. ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు అయినవి లేవో వాళ్ళవి, కొందరు పెళ్ళిళ్ళు అయ్యి కూతుర్ల పెళ్లి చేయాల్సినవి ఉన్నాయి. పెళ్ళికి వెళ్తూ ఉంటే కూడా యాక్సిడెంట్ జరిగింది, చనిపోయారు. ఎంత బాధ చెప్పండి. అవన్నీ తెలుసుకోవాలి సార్ మీరు. మంత్రి పదవి అంటే మామూలు కాదు. ఒక కుటుంబాన్ని మనము సరిగా పరిపాలించలేము, చూసుకోలేము. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మీరు ఇంతమందిని చేయాలన్నప్పుడు దీంట్లో కూడా అనుభవజ్ఞులు ఉండాలండి. రాజకీయం రావడం, ప్రతి ఒక్కరు రావడం ఇదే అనుకుంటున్నారు. ఆషామాషగా ఉంది రాజకీయం రావడము, దోచుకోవడం దాచుకోవడం కాదు. మనం దోచుకుంటే మనం కూడా ఒకరోజు పోతాము, చనిపోతాము. తర్వాత మన ఇంటి వాళ్ళు ఉంచుతారండి? ఉంచరు. మీరైనా నేనైనా ఎవరైనా కానీ ఎంతోమంది మహానుభావులు చనిపోయారు, అందరు వెళ్ళిపోయారు. జనాలు మర్చిపోతారండి బ్రతుకున్నప్పుడే ఆ రక్త సంబంధాలుగా ఎవరైనా కానీ. దయచేసి మిమ్మల్ని అనట్లేదు, ప్రతి మానవం కోసం చెప్తున్నాను. ప్రతి మానవుడు బ్రతికినంత కాలమే రక్త సంబంధాలు ఇవన్నీ, తర్వాత ఏముండదండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ప్రయాణం చేసే వాళ్ళు ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళవి కూడా ప్రాపర్టీస్ ఆంధ్రలో ఉన్నాయి, భీమవరంలో కానీ తెలుసుకోండి. మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. వాళ్ళ ప్రాపర్ వచ్చి భీమవరము, మచిలీపట్నము, రాజమండ్రి, ఇక్కడ అట్లాగా ప్రతి దానిలో బెంచ్ సర్కిల్ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళే. అట్లా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు, అక్కడ ఇక్కడ వెళ్తారు. అందుకే నేను ముందే చెప్పాను, 2 నా కళ్ళన్నా మీరు అర్థం చేసుకోండి. 2 నా కళ్ళంటే నాకు తెలంగాణ రావడం ఇష్టం లేదు. ఎందుకంటే ముందు మంచిగా అందరం కలిసి ఉన్నామండి, హ్యాపీగా ఉంది. అది తెలంగాణ వచ్చి ఏం సాధించాం చెప్పండి? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? ఉద్యోగం ఎవరికి ఇవ్వలేదు, ఏ ఒక్కరికి ఉద్యోగం లేదు. కేవలం కుటుంబ పాలన జరిగింది. కేసీఆర్ కుటుంబమే సంపాదించుకున్నారు. వాళ్ళు చెప్తేనే సెక్రటరీలో పని ఏం జరగాలన్నా వాళ్ళే. మిగతా మినిస్టర్లు, మహమ్మద్ అలీ ఉన్నాడు హోమ్ మినిస్టర్, ఆయన పాపం దమ్మి ఆయనతో ఏం జరగదు, ఏం కాదు. కానీ కేసీఆర్కి వచ్చి కట్టేవాడు రోజు ఒక బ్యాంక్. అది కట్టడం వల్ల కాదు, ఆయన అట్లా దమ్మిగా చేసి వాడుకున్నారు. కాబట్టి మీరు అర్థం చేసుకొని జనాలు మీకు అన్నీ తెలుసు. అయితే వాళ్ళు 50, 60, 70% తినేసి కొద్దిమంది పంచారు. అయితే వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకు కొరత అయింది, చేయడం రావట్లేదు. భీమ్ నరేందర్ రెడ్డి సరిగా ముఖ్య సలహాదారుడు, సీఎం గారికి ముఖ్య సలహాదారుడు ఎట్లా ఉండాలండి సరిగా. అందుకే నేనేం చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ప్రతిరోజు బస్సు విషయంలో ప్రాణాలు పోవడం అంటే, ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత కుటుంబము ఆధారపడి ఉంటుంది వాళ్ళ విషయంలో. పెళ్ళిళ్ళు కావాల్సిన పెళ్ళి చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎక్కడ డబ్బు తెచ్చుంటారు, అప్పులు ఉంటాయి, అన్ని కట్టుబడి ఎక్కడ తీసుకొస్తారని చెప్పండి సార్ మీరే. అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాంప్రసాద్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి మీరు కొంచెం ఇవన్నీ ఇప్పటి నుంచైనా కొంచెం శ్రద్ధ తీసుకొని యాక్సిడెంట్లు మరణాలు కాకుండా చూస్తారని మీ జర్నలిస్ట్ దేవసేన. అంతేకాకుండా సీఎం గారండి, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి లండన్లో ఐఓడి సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు స్వీకరిస్తున్న భువనేశ్వరి గారు, చిత్రంలో సీఎం చంద్రబాబు సంస్థ ప్రతినిధులు. విజన్ ఉంటేనే అభివృద్ధి, ప్రపంచ మార్పులకు అనుగుణంగా మనము మారుతూ ఉండాలి. ప్రస్తుతం కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అవసరమే. భవిష్యత్ సవాళ్లను అధిగమించేలా, యువత నైపుణ్యం సాధించేలా విద్యా సంస్థలు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం కలిసి పరస్పరం సహకరించుకోవాలి సీఎం చంద్రబాబు గారు సూచిస్తున్నారండి. ప్రజాసేవకు దక్కిన గౌరవం, విశిష్ట ఫెలోషిప్ అవార్డు స్వీకరించిన భువనేశ్వరి గారు హెరిటేజ్ ఫుడ్స్ ఎండి హోదాలో గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా లండన్లో ప్రదానం చేసిన ఐఓడి
చూడండి ఎట్లా పోతున్నారు, ప్రమాదాలు జరుగుతున్న పట్టదన్న, ఎంత ఆటోలు జనాలు కూడా ఎట్లా ఉన్నారు. నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ, విచారణ చివరిలో విస్తృత ధర్మాసనాన్ని కోరడమా, కేంద్రంపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం, వాదనలో ముగించాకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టీకరణ. ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టంపై విచారణ 7కు వాయిదా. గ్రామీణ రోడ్ల నాణ్యతలో రాజీ వద్దు, గుంతలు పడితే అధికారులదే బాధ్యత, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. అగ్రవర్ణాల గుప్పిట్లో సైన్యం, 10% ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు. ఎన్నికల ప్రపంచంలో రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు, గతంలోనూ సైన్యంపై వ్యాఖ్యలతో సుప్రీం చివాట్లు. మోదీది నకిలీ డిగ్రీ ప్రచారంలో రాహుల్ విమర్శలు. పేదలను ఓటయ్యనియొద్దు, పోలింగ్ బూత్ వరకు రాకుండా అడ్డుకోండి. జేడీయూ నేత కేంద్ర మంత్రి లలన్ సింగ్ వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో వైరల్, పోలీస్ కేసు నమోదు, వివరణ ఇవ్వాలంటూ కేంద్ర మంత్రికి ఈసీ నోటీసులు. ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదానికి ధ్వంసమైన రైళ్లు, అన్నీ ఉన్న గూడ్స్ రైళ్లు, వెనుక నుంచి ఢీకొన్న ప్యాసింజర్ ట్రైన్, సిగ్నల్ను పట్టించుకోకపోవడమే కారణమని అధికారుల అంచనా. 8 మంది దుర్మరణం, 14 మందికి గాయాలు. విచారణ ఉన్నత స్థాయి కమిటీ. మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల ఎక్స్గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 1 లక్ష. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్లో సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనకాల నుంచి వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం 8 మంది ప్రాణాలు కోల్పోగా 14 మంది గాయపడ్డారు. అరే గూడ్స్ బట్టి ఇప్పుడు ట్రైన్ ఆగిందంటే ఒకళ్ళు వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే, బస్సులు అన్నకంటే ఈ ట్రైన్ కూడా ఇట్లా వచ్చినాయి అండి. ఆగున్న గూడ్స్ దాన్ని వచ్చి కొట్టేసి 8 మళ్ళీ ఇక్కడ కూడా ఎంతమంది చూడండి, 8 మంది ప్రాణాలతో చెలగటం ఆడుతుంది ఇష్టం వచ్చినట్టు. జనాలు తప్పదండి ప్రయాణం చేయడము, ఎందుకంటే ఉద్యోగరీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ, బంధువులు ఎవరైనా పోయినా చనిపోయినా పెళ్లిళ్ళు కానీ ఉంటాయి కాబట్టి వెళ్తా వస్తూ ఉంటారు. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా కన్సల్ట్ రైల్వే మినిస్టర్ ఉన్నో వాళ్ళు చూసుకోవాలి. అవన్నీ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం ఏందండి, ఇది అసలు పట్టించుకోవడం లేదు. జనం ఎక్కడికి వెళ్తారో వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్తారు, చనిపోతే ఎక్స్చేంజ్ ప్రకటించవచ్చు అన్నారు. అది కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి అజరుద్దీన్ కు శాఖల కేటాయింపు, మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అప్పగింత. సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు. హోంశాఖ కోసం మాజీ క్రికెటర్ ప్రయత్నాలు, చివరికి 2 శాఖల కేటాయింపు. అరే నీకు మినిస్టర్ పదవి ఇచ్చింది గొప్ప అంటే మళ్ళీ ఇది ఒకటి ఎందుకు లొల్లి చేస్తున్నారు అనవసరంగా మీరు? నాకు హోమ్ మినిస్టర్ కావాలి అవన్నీ ఉండొద్దు. ఏది ఇచ్చినా తీసుకోవాలి. మనము కరెక్ట్గా పని చేయండి. మీరు మంత్రి ఇవ్వకముందు ఒక బాధ, ఇవ్వలేదని వేరే వాళ్ళు నిరాశతో ఉన్నారు. అది చూడు, అలా అయినా మీకు పిలిచి ఇచ్చినందుకు తప్పైందా? అది కూడా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఒక 90,000 ఓటర్స్ ఉన్నారు కాబట్టి నీకు ఇచ్చారు. అది కూడా వేరే విధంగా నీకు ఇచ్చినందుకు సంతోషపడు, అంతేగాని నాకు ఇది వద్దు, నాకు హోమ్ మినిస్టర్ కావాలంటే ఏంది? మీ సొంత జాగిర్లాగా మాట్లాడితే ప్రతి ఒక్కటి కూడా అవసరం కావాలంటే ఎవరు ఇస్తారండి? ఇది ఇచ్చింది చాలు మీకు. మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అప్పగింత. సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు. హోంశాఖ కోసం మాజీ క్రికెటర్ ప్రయత్నాలు, చివరికి 2 శాఖల కేటాయింపు. బాబా ఇచ్చిన వాళ్ళు అట్లాగే ఉన్నారు. మంత్రులు గొడవలు, అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్. ఒకప్పుడు సీఎం ఉండేవాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం చేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం చేశాడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం చేశాడు, చివరాఖరికి ఈయన కూడా చేసాడు కేసీఆర్ వాళ్ళు. ఇట్లాగా వీధిని పడలే వాళ్ళు, వీధిని పడి వాళ్ళ మీద వీళ్ళు మినిస్టర్ కొట్టుకోవడం ఎక్కడ లేదు. అంటే అంతే ఎందుకు వస్తుంది ఆ ఫండ్? మొన్న చూశారు కదా, కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, ఆమె అక్కడ
దేవుని విగ్రహాలు, దేవుని గదులు, భక్తుల నిమిత్తం ఆ రోడ్లు అవన్నీ చేయాలని 71 కోట్ల గాను ఆ 71 కోట్లు కాంట్రాక్ట్ విషయంలో ముగ్గురు మంత్రులు గొడవలు. అది మీలో మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి 150 కోట్లు శాంక్షన్ చేశాడు. 71 కోట్లు ఇంకా 79 కోట్లు ఉంటే దాంట్లో తలాయిని పంచుకొని సైలెంట్గా ఉంటే ఎంత బాగుంటుంది? అసలు ఏం లేదు, జెలసీ. ఒకరికి వచ్చిందంటే వీళ్ళు ఓరవట్లేదు. అది కాంగ్రెస్ ఉన్నది ఫస్ట్. రేపు బీహార్లో తొలి విడత పోలింగ్. 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు. తొలిసారిగా అభ్యర్థులు ఫోటోలున్న బ్యాలెట్లు. మధ్యాహ్న భోజనం మెను ఛార్జీల పెంపు. ప్రైమరీకి రూపాయలు 6.19కు ఆఫర్. ప్రైమరీకి 9.29కు హైక్. 9-10 తరగతులకు 11.79కు పెంపు. 2024 జనవరి 1 నుంచి అమలు. పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వులు. భారత్ విద్యార్థులు కెనడా వీసాల తిరస్కరణ. 74% మంది అప్లికేషన్లు రిజెక్ట్. చౌకబారు రాజకీయాలు. మజ్లిస్ను భుజంపై ఎక్కించుకొని మైనార్టీలను మోసం చేసే ప్రయత్నం. అలాంటి వారికి ఓటర్లు బుద్ధి చెప్పాలి. జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అసైన్ ల్యాండ్ గా చెబుతున్న స్థలం చుట్టూ వేసిన రేకుల ఫెన్సింగ్. అక్కడ పోరాటం, ఇక్కడ దాసోహం. అసైన్ ల్యాండ్స్ పై అధికారుల భిన్న వైఖరి. మంచిరేవుల్లో పోరాడి స్వాధీనం చేసుకున్న వైనం. కానామెంట్పై కోర్టుకు వెళ్ళడానికి సైతం వెనుకంజ. నోటీసులతోనే సరిపెడుతున్న రెవెన్యూ. చర్చనీయాంశంగా ఆఫీసర్ల వ్యవహార శైలి. ప్రాణాలు తీస్తున్న ఓవర్లోడ్. వాహనాల్లో పరిమితికి మించి మట్టి, సిమెంట్, ఇసుక, డ్రస్ట్, కంకర తరలింపు. చూస్తారు కదా, ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. 16 మంది తీవ్ర గాయాలు. తాండూరులో ఆర్టీసీ బస్సు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుండి సీఎం గారు ఉన్నారు, నవీన్ యాదవ్ గారు, మహేష్ గౌడ్. ప్రచారంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. ఢిల్లీకి చేరగానే కారు కమలంగా మారుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కేసీఆర్ కోట్లు కొల్లగొట్టారని మోడీ, అమిత్ షా చెబుతున్నారు. సిబిఐ చేత విచారణ చేయించి కేసీఆర్ అరెస్ట్ చేయాలని. ఫార్ములా ఈ కారును రేసులో కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు. లోపాయికారి ఒప్పందంతోనే ఇదంతా. జూబ్లీస్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి రైమన్ నగర్లోని ఎస్పీఆర్ హిల్స్ నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు మంగళవారం రోడ్ షో నిర్వహించారు. అనంతరం శ్రీరామ్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సీఎం మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కేసీఆర్ కోట్లు కొల్లగొట్టారని మోడీ, అమిత్ షా చెబుతున్నారని గుర్తు చేశారు. మరి కేసీఆర్ హరీష్ రావుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? హైదరాబాద్ డ్యూయిష్ బోర్స్ జీసీసీ ప్రారంభించనున్న సీఎంకు తెలిపిన జర్మనీ బృందం. ఇన్నోవేషన్ హబ్ కు సహకరించండి, పెట్టుబడులు పెట్టిన వారికి మద్దతుగా నిలుస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. అమెజాన్ వెబ్ సర్వీస్ను ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి భేటీ. లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారు. అప్పుడు కట్టినాక మళ్ళీ కాళేశ్వరం కూడా సరిగా లేదు, తెలుసు కదా మీకు. కాళేశ్వరం మళ్ళీ ఒక సైడ్ కొంగింది. అంటే ఆయన 1,00,000 కోట్లు డబ్బు పెట్టి మీరు ఏం చేసినట్టండి? ఇదంతా మన డబ్బే, జనాలదే.
వాళ్ళ 1,00,000 కోట్లైనా అంత జనం ఇక్కడ మన ట్యాక్స్ కట్టేది, ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మన డబ్బులే మనవి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరిదో కాదు, ఇంత డబ్బును వృధా చేస్తున్నారు. అధికారంలోకి రాగానే వీళ్ళు ఈ రకంగా దోపిడీకి పాల్పడుతున్నారు. నేను చెప్పాగా, గతంలో కూడా చెప్పాను, రాజకీయం అంటే దోచుకోవడం, దాచుకోవడం. ఎందుకు దాస్తారు? ఎవరి డబ్బులు అవి? ఇదే డబ్బుల్ని మీ కుటుంబాల కోసము, మీ బినామీల పేర్ల కోసము, మీకు ఇంకా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం సంపాదించాలి. అది కాదు, జనం కోసం చేయండి. ఎవరైతే మిమ్మల్ని 4 కోట్ల జనాలు ఎన్నుకున్నారో వాళ్ళకు ఏం అవసరాలు ఉన్నాయి, ఏం ఇబ్బందులు పడుతున్నారు, ఏం బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, వెహికల్ లోన్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రైవేట్ లోన్స్ ఉంటాయి, అప్పులు ఉంటాయి, అవన్నీ తీర్చండి. ఒక డోర్ కొట్టండి. ఒక్క రోజు మీరు ఇప్పుడు ఎలక్షన్లో ఈ రకంగా తిరుగుతున్నారు కదా ఇంటింటికి వచ్చి, తర్వాత ఇదే కార్యకర్తలు, ఇదే కాన్స్టిట్యూన్సీ జూబ్లీస్ ప్రజలు మీ ఇంటికి వస్తే మీరు అపాయింట్మెంట్ ఇవ్వరు, కలవరు, సరిగా మాట్లాడరు, పని చెప్పినా సార్ చేద్దామని అంటే అది ఇప్పుడున్న అవసరమే మీకు అది ఉండాలి. వీళ్ళు నాకు ఓటేసి గెలిపించారు, నేను జవాబుదారీతనంగా ఉంచి ముందుకెళ్ళాలండి. అంతేగాని ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తారు, ఈ 10 రోజులు, ఈ నెల రోజులు, 2 నెలలు చేసేసి తర్వాత మళ్ళీ మీరు రాజులై కూర్చుంటారు. వీళ్ళు బానిసలుగా మిగిలిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క అవసరాలు ఎక్కడేసినా గోంగడ అక్కడే ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కాదు, దయచేసి అర్థం చేసుకొని గతంలో పాలకులు పరిపాలించినట్టు కాకుండా మీరైనా మీలో మార్పు వచ్చి ఇప్పటికైనా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఏదైతే కష్టాలు పడుతున్నారో అందరి తీరుస్తారని అనుకుంటున్నాను. సాక్షి దినపత్రిక చూద్దాం. రికార్డు స్థాయి విజయం తథ్యం. బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి రికార్డు స్థాయి విజయం కట్టబెట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మోదీ చెప్పారు. భారతీయులే టార్గెట్. కెనడాలో ప్రభుత్వం మారినా భారతీయుల వీసాలను తిరస్కరించడమే లక్ష్యంగా చట్టానికి సవరణ ప్రతిపాదించింది. భారతీయులే టార్గెట్. కెనడాలో ప్రభుత్వం మారినా భారతీయుల వీసాలను తిరస్కరించడమే లక్ష్యంగా చట్టాన్ని సవరణలు ప్రతిపాదించింది. 2వ దశ ఎస్ఐఆర్ ఆరంభం. 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫిలిప్పీన్స్లో కాల్మేఘి విధ్వంసం. ఫిలిప్పీన్స్ను కాల్మేఘి తుఫాను అడలెత్తిస్తుంది. దేశ మధ్య ప్రాంతంలో సెబు పలవన్ ప్రావిన్స్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్తూరు మహేష్ గౌడ్ అభ్యర్థి నవీన్ యాదవ్, కోమటిరెడ్డి, పొంగులేటి. కోమటిరెడ్డి ఎక్కడున్నాడా? నేను ఉన్నాడు. కోమటిరెడ్డి వచ్చిండు, పొంగులేటి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం. మీ మధ్య ఒప్పందం లేకుంటే 11లోగా కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించాలి. కాళేశ్వరం ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ను బీజేపీ కాపాడుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ఆ ఇంటి ఆడబిడ్డే చెబుతుంది. కారు ఢిల్లీకి చేరగానే కమలం మారిపోతుంది. జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారం. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11వ తేదీలోగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. లోపాయికారి ఒప్పందం కారణంగానే కాళేశ్వరం ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్లను బీజేపీ కాపాడుతుందని చూసే ప్రతి పేపర్లో వచ్చింది. ఇక్కడ కూడా ఉంది. ఆల్మట్టి బనకచర్లపై సుప్రీం త్వరలోనే కేసులు వేసేందుకు సిద్ధం అవుతున్న ప్రభుత్వం. ఇప్పటికే బనకచర్ల డిపిఆర్ తయారీకి పీపీ టెండర్. ఆల్మట్టి ఎత్తు పెంపు కోసం భూసేకరణ కర్ణాటక గ్రీన్ సిగ్నల్.
ఇవి హైదరాబాద్ రక్షణకు సంబంధించిన ఎన్నికలు. వెంగళరావు నగర్ రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచారం. నా ఫోన్ హ్యాక్ అయింది, వాట్సాప్ను ఎవరో టేక్ ఓవర్ చేశారు, ఫేస్బుక్ క్లోన్ అయింది, నా పేరు ఫోటోలతో మెసేజ్లు పంపి కొందరు కేటుగాలు డబ్బు అడుగుతున్నారు, దయచేసి ఇలాంటి సందేశాలను చూసి ఎవరు మోసపోవద్దు అంటూ ఇటీవల కాలంలో ఎంతో మంది సైబర్ క్రైమ్ బాధితులు తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులను కోరుతున్నారు. కొందరి కేసుల్లో కథ ఇక్కడితో ఆగిపోతే మరికొందరు బాధితులు మాత్రం తమ బ్యాంకు ఖాతాలో ఖాళీ కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ తరహా సైబర్ నేరాలు పెరగడానికి సైబర్ హ్యాకర్లు పంపే రిమోట్ యాక్సెస్, ట్రోజన్ ర్యాట్, ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్, ఏపీకే ఫైల్తో పాటు వాట్సాప్ టేకోవర్లే కారణమని సైబర్ క్రైమ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేరాల బారిన పడకుండా ఉండాలంటే స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. యాడ్ స్మార్ట్ ఉన్న ర్యాట్ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో అనేక యాప్స్కు సంబంధించి కనిపించే యాడ్స్ను చాలా మంది నెటిజన్లు అవసరం లేకపోయినా స్మార్ట్ ఫోన్లో ఒప్పుకోవడమా, ఒత్తిడి పెంచడమా? ఒప్పుకోవడమా? క్వశ్చన్. ఒత్తిడి పెంచడమా? ముదురుతున్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ఆందోళన. 8న సిబ్బందితో హైదరాబాద్లో ప్రదర్శన, 11న విద్యార్థులతో భారీ ర్యాలీకి సన్నాహాలు. పరిస్థితిపై ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ వర్గాలు దారికి తేవడానికి అనేక ప్రయత్నాలు సర్కారు. ఉన్నతాధికారులు మంతనాలు. సిఎస్ రామకృష్ణారావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగిత రాణా, దేవసేన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బంద్లో ఏ కాలేజీలు పాల్గొన్నాయో ఆరా తీశారు. పతిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలు సేకరించారు. అంతకు ముందు పతికి చెందిన 2 నేతలతో డిప్యూటీ సీఎం ఫోన్ ద్వారా రహస్య మంత్రాలు జరిపినట్లు తెలిసింది. బంద్కు దూరంగా ఉంటే గ్రామీణ రోడ్లకు 2000 కోట్లు శాసకి నిధులతో నిర్మిస్తున్న అన్ని స్థాయిల్లో క్వాలిటీ చెక్, నాణ్యత ప్రమాణాల బాధ్యత అధికార యంత్రాంగానిదే. డీసీఎం పవన్. గ్రామీణ రహదారులు అభివృద్ధికి రూపాయలు 2000 కోట్లు శాసకి నిధులను వినియోగిస్తున్నామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో మరో ముందడుగు వేశామన్నారు. ప్రజలకు శాసకి నిధుల ఫలాలు అందించాలి అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా ఏపీకి 2000 కోట్ల నిధులు సమకూర్చింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు పటిష్టమైన రహదారులు అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను నిర్మించే కార్యక్రమం చేపడుతున్నామని, ఇందులో బాగా దెబ్బతిన్న రోడ్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం మూలంగా రాష్ట్రానికి శాసకి నిధులు సమకూరాయని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వీటిని సద్వినియోగం చేసుకుందామన్నారు. లాజిస్టిక్ హబ్గా ఏపీని మారుస్తాం. దుబాయ్లో మంత్రి నారాయణ. రాష్ట్రాన్ని అన్ని రకాల లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వివరించారు. పెట్టుబడులు ఆహ్వానించేందుకు దుబాయ్లో 2 రోజులు కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటనలో భాగంగా పెట్టుబడిదారులకు వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధన కోసం దుబాయ్లో వివిధ రకాల పారిశ్రామికవేత్తలతో మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఆపరెల్ గ్రూప్ చైర్మన్ నిలేష్ వేద్తో కలిసి
తుఫాన్ కారణంగా పంట నష్టపై మంగళవారం కృష్ణా జిల్లాలో రైతులను ఆరా తీస్తున్న జగన్. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. చంద్రబాబు తప్పిదం వల్లే పంటలకు పరిహారం రావడం లేదు. తూతు మంత్రంగా ఈ క్రాప్ మాజీ సీఎం జగన్ విమర్శ. భోగాపురం 90 పూర్తి. ఇది దేశం గర్వించే విమానాశ్రయం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రపంచాన్ని గెలిచే శక్తి ఉత్తరాంధ్రకు ఉందని, అందుకు వరుసగా వనరుగా భోగాపురం విమానాశ్రయం ఉపయోగపడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ఆయన భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ పెండ్ చైర్మన్ కర్రోతు బంగారాజు కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. 2 నెలల క్రితం తాను పరిశీలనకు వచ్చేసరికి విమానాశ్రయ నిర్మాణ పనులు 86.61% పూర్తి అవ్వగా నేడు 91.70% చేరుకుందని తెలిపారు. కూటమి సర్కారు ఏర్పడిన తొలి రోజుల్లోనే తాను కేంద్ర మంత్రిగా బాధ్యత తీసుకున్న సందర్భంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అండి. చూసారుగా, గూడ్స్ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు బిలాస్పూర్లో దారుణం. దెబ్బతిన్న 3 బోగీలు, 10 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ట్రైన్లో వెళ్ళినా తప్పట్లేదు మరణాలు, బస్సులో వెళ్ళినా తప్పట్లేదు. అందుకే పనులు ఉంటేనే బయటికి రండి, లేకపోతే ఇంట్లో హ్యాపీగా తినేసి ఇంట్లో ఉండండి. ఉద్యోగరీత్యా అటు ఇటు తిరగ చూసి పనులుంటే వెళ్ళండి. ఈ రకంగా చనిపోతుంటే మాకు చాలా కష్టంగా ఉంది, బాధగా చెప్పాలంటే. ఈరోజు మార్నింగ్ న్యూస్ చూసిన ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ప్రతిరోజు చూస్తూ మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ మాకు ఆదరణ కలిగిస్తారని మీ దేవసేన